జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయా అని చూడ్డానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. మీరా ఇక్కడ? కాసేపు ఉండు మమ్మీ, ఇక్కడ రేట్లు చూసి వాళ్లే పారిపోతారు. దారి తప్పి ఈ షాపింగ్ మాల్కి వచ్చారేమో. మీరు వెళ్లాల్సింది ఈ మాల్ పక్క సందులో ఉండే ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్లి కొనుక్కోండి. మీకు ఆ ఫుట్పాత్ బిజినెస్ గురించి బాగా తెలిసినట్టుందే. అడ్రస్ తో సహా చెప్తున్నారు. మీరు అక్కడికి రెగ్యులర్ కస్టమరా? ఏంటి నీ పొగరు? తారా గారికి ఎదురు చెప్పేటంత పెద్ద మనిషివా నువ్వు? పెన్ని, మంచి మర్యాద గౌరవం ఒకరికి ఇస్తేనే మనకి తిరిగి వస్తుంది అనే విషయం మర్చిపోతే నేనేం చేస్తాను? మేమొచ్చిన షాపింగ్ మాల్కి మీరు రావడానికి సిగ్గులేదు? శిఖరా, మొదటొచ్చింది మేము, మా వెనకొచ్చింది మీరు. ఎవరికి సిగ్గులేదో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అమ్మా, జరగని పెళ్లికి పాపం షాపింగ్ చేసి ఉపయోగం ఏంటి? మనీ లాస్ తప్ప. ఎవరి పెళ్లి జరగదో కాలమే నిర్ణయిస్తుంది. తారా గారు పాపం, వీళ్ళు జరగని పెళ్లికి అప్పు చేసి మరీ కొంటున్నారేమో. అసలు ఇంట్రెస్ట్ రెండూ లాసే కదా మమ్మీ. ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలుస్తుందిలేండి. మీరు వెళ్ళి చూసుకోండి. వెల్కమ్ మేడం, వెల్కమ్. లోపలికి వచ్చేశాక ఇప్పుడు వెల్కమ్ చెప్తావేంటి? ఇప్పుడు నువ్వు అడగాల్సింది మే ఐ హెల్ప్ యూ అని. మ్యామ్, మీరు ఇంగ్లీష్ టీచరా మ్యామ్? మేడం గారు నీ కళ్ళకి ఇంగ్లీష్ టీచర్లా కనిపిస్తున్నారా? అంటే మా స్కూల్లో ఇంగ్లీష్ టీచరు ఇలాగే మిస్టేక్స్ సరి చేస్తూ ఉంటారు, అందుకే అడిగాను మ్యామ్. మే ఐ హెల్ప్ యూ? మే ఐ హెల్ప్ యూ మేడం? యా, మా అక్కకి పెళ్లి బట్టలు కొనడానికి వచ్చామండి. ఓకే మేడం, రండి చూపిస్తాను. రండి. మేడం, పెళ్లికి చిలకపచ్చ చీర చాలా బాగుంటుంది. డిజైన్ బాగుంది చూడండి. ఇది పోచంపల్లి చిలకపచ్చ మేడం. ఈ జోడు రాకుమారుడంటే ఈ బాబు. తన రాణి మెడలో మంచి బంగారు హారాన్ని వేస్తాడు. అమ్మా, ఇదెలా ఉంది? విష్ణు, చీర ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఇది చిలకపచ్చ బనారస్ సారీ. ఇది బాగుంది కదా. మీ షాప్లో చిలకపచ్చ చీరలే ఉన్నాయా? ఇంకేం లేవా? మా షాప్ చిలకపచ్చ చీరలకి ఫేమస్ సార్. మీ చిలక గోలు ఆపుతారా? ఏంటి సార్, చిలకపచ్చ చీరలంటే ఇష్టం ఉండదా? చిలకలంటే ఇష్టం లేదు. అయితే చిలకను తీసేసి పచ్చ చీరలను చూపిస్తాను సార్. వేరే కలర్స్ చూపించండి. వేరే ఏవైనా చూపించండి. ఓకే మేడం. మీరు చేసుకోబోయే అబ్బాయి ఎవరు మేడం? అదిగోండి ఆయన. ఆయన చాలా స్మార్ట్గా ఉన్నారు మేడం. ఏమ్మా, ఇంకా వెరైటీస్ లేవమ్మా? చూపిస్తాను. ఒక్క నిమిషం అండి,
ఆ కౌంటర్లో ఉన్నాయి, తీసుకొస్తాను. సరే. సార్, మీ కాబోయే భార్య ఎక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? తను నాకు కాబోయే హబ్బీ. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యింటా. మీరు కూర్చోండి మేడం, కూర్చోండి. మమత, ఆ చీరలు ఇవ్వమ్మా. మేడం, చీరలు చూపించండి. అలాగే. కింద రోలో ఇవ్వండి. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ పేర్లు తీసుకొని లక్కీ డిప్ వేసి బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాష్ రివార్డ్ అండ్ గిఫ్ట్ రివార్డ్స్ ఇస్తున్నాం. మీ పేర్లు కూడా రాసిస్తే లక్కీ డిప్ బాక్స్లో వేస్తాను. ఓకే. శ్రీకాంత్, శిఖర. థ్యాంక్ యూ మేడం. ఓకే. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం మేడం. మీలో ఎవరైనా కపుల్స్గా వస్తే ఈ చీటీలో రాసివ్వండి మేడం. విష్ణు, శ్రీకాంత్. అక్కడో శ్రీకాంత్, ఇక్కడో శ్రీకాంత్. చూస్తుంటే ఒకటే పెళ్లి కొడుకులా ఉన్నాడు. పెళ్లి కూతుర్లు ఇద్దరున్నారా ఏంటి? మేడం, మీ అక్కగారి పెళ్లి చేసుకునే అబ్బాయి అతనేనా మేడం? అతనే. మరో అమ్మాయి కూడా అతనే కాబోయే భర్త అని చెప్పింది మేడం. కొంపతీసి ఇద్దరు ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.